ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాము. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నీటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించెను. ఈరోజు దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నారు. నిత్యము మేలు కలుగు చేస్తని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆ నిత్యమైన మేలు మనం పొందుకోవాలంటే దేవునికి భయపడే వారముగా, ఆయన కట్టడలను గైకొనే వారముగా మనం ఉండాలి. ఆ నిత్యమైన మేలు పొందుకొని మన జీవితంలో సంతోషభరితమైన జీవితముగా మనము ఉండాలంటే దేవునికి భయపడే వరంగా మనం ఉండాలి. మేలు కలుగునట్లు నిత్యము మనకు భయం అనేది కలుగునట్లు దేవుడు మనకు ఏక హృదయాన్ని, ఏక మార్గాన్ని కలుగు చేస్తానని చెప్పి వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. ఏక హృదయం, ఏక మార్గం ఎప్పుడైతే మనకు ఉంటుందో దేవునికి నిత్యము భయపడి ఉండేవారంగా ఉంటాం. ఎప్పుడు నిత్యము దేవునికి భయపడే వారంగా ఉంటామో నిత్యము కూడా మనం మేలు పొందుకునే వారంగా ఉంటాం. దేవుడు మన నుండి ఆశించేది ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఎవరైతే దేవునికి భయపడేవారుగా ఉంటారో వారు ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవాన్ని పొందుకుంటారు. మన జీవితంలో ఐశ్వర్యాన్ని పొందుకోవాలన్నా, ఘనతను పొందుకోవాలన్నా, జీవమును పొందుకోవాలన్నా దేవునికి భయపడే వారంగా మనం ఉండాలి. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏది కూడా పొదువనేది ఉండదు. మనం అభివృద్ధి చెంది సంతోషభరితమైన జీవితం మనం బ్రతకాలన్నా దేవునికి భయపడే వారంగా మనం ఉండాలి. ఉదయకాల సమయంలో దేవునికి భయపడే మనస్సు మనకుందా, అటువంటి స్థితి మనకుందో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవడానికి దేవుడు ఈ శ్రేష్టమైన వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి భయపడే వారంగా ఉంటే దేవుడు మనకు నిత్యము కూడా మేలు కలుగు చేసేవారుగా ఉన్నారు కనుక దేవునికి భయపడేవారుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ నిత్యము మేలును పొందుకొని నిత్యము సంతోషము ఆనందంగా జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన మేలులతో మిమ్మల్ని తృప్తిపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా జీవితాల్లో నిత్యము మేలు కలగాలంటే నీకు భయపడే వారముగా, నీ కట్టడలను గైకొనే వారముగా ఉండాలని చెప్పి నీకు వాక్యం ద్వారా బహుస్పష్టంగా మాతో మాట్లాడేవు కనుక దేవా, నీకు భయపడేవారుగా ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. వారు చేయుచున్న ఉద్యోగాల్లో, వారి యొక్క వ్యాపారాల్లో, వారి యొక్క పనుల్లో నీ కృప చూపించి నడిపించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి
దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.